గోదావరి జిల్లాలో బ్రాహ్మణులంతా ఏకమైతే ప్రపంచను సృష్టించవచ్చునని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం ధవళేశ్వరం కడియం మండలంలోని కడియం మురబండ దుళ్ల బ్రాహ్మణ సంఘీయులు సంయుక్తంగా కలిసి పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస విజయానికి కృషి చేయాలని పీకే రావు, శ్రీకాంత్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బ్రాహ్మణులకు గౌరవం వచ్చిందంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనేనని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బ్రాహ్మణులకు గుర్తింపు రాలేదన్నారు. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎంపిక చేయడంలో జగన్ తీసుకునే నిర్ణయం యావత్ భారతదేశంలో చర్చనీయాంశమైందన్నారు. అలాగే రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అవకాశం ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఎన్డీఏ కూటమి కంటే ఎక్కువగా గుర్తింపు ఇచ్చారని పీకే రావు వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ ఆకుల వీర్రాజు పోటీ చేసినప్పుడు ఇక్కడ పెత్తందారులు టీడీపీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓడించారన్నారు. మరొకసారి ఆ తప్పు జరగకూడదని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్ని కులాల ప్రజలు ఐక్యమత్యంగా ఉండి రాజమహేంద్రవరం అర్బన్, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించి పీకే రావు కోరారు. కావున ప్రతి ఒక్కరూ ఓటర్ల విజ్ఞతతో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి వేణుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈసారి రాజమహేంద్రవరం అర్బన్, రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని జ్వాలాపురం శ్రీకాంత్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండాలన్నారు. ఈ కలయిక ద్వారా 2 నియోజకవర్గాలలో విజయం సాధించి జిల్లాలో మిగిలిన వారికి మార్గదర్శనం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు, కడియం మండల ట్రెజరర్ పున్నమి వీర్రాజు, కోన రఘుపతి, యువసేన అధ్యక్షులు చెరుకూరి నాగసాయిరాం మూర్తి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేదాంతం నాని తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చెల్లిపోయిన వేణు గారు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా చాలా మంచి వ్యక్తి, అందరినీ గౌరవించేటువంటి వ్యక్తి. మరి అంతకన్నా ఇంకా అభ్యర్థులు మరి ఏం కావాల్సిన అటువంటి వ్యక్తి. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలుసు. ప్రత్యేకించి బ్రాహ్మణులు అంటే విపరీతమైనటువంటి భక్తి, గౌరవం ఆయన కొనుక్కున్న పాట మనకు అందరికీ తెలుసు. ఆయన మనం కలిసినప్పుడు నేను ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి బ్రాహ్మణులు చేయవలసిందని చెప్తే, తప్పకుండా అన్న మీకు అందరూ ఏమి చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మాట ఇవ్వడం లేదు. ఇంబాయిపేట మా ఊరు వచ్చారు, అక్కడ హెలికాప్టర్లో నేను కలిసి చెప్పడం. ఇంచేత ఈ రోజు రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తిరిగాం. అక్కడ అనంతపురం లగాయకు సింధుపురం దాకా అన్ని జిల్లాలు కూడా తిరుగుతాం. ఎక్కడికి వెళ్ళినా కూడా బయట టాక్ ఏంటంటే బ్రాహ్మణులు ఎగిరిస్తారు. ఏమీ లేదు. 190 మంది బ్రాహ్మణులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటూ కోరుతున్నారు. ఇచ్చేతంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మోసాలు చేశారో మీకు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారిని ఎవరన్నాడండి? వాడొక గూండా ఉగ్రవాది అన్నాడు. అలాగే ఈయనేమన్నాడు? పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే. ఇవాళ ఆ ఉగ్రవాది ఏమైపోయాడు అంటే నువ్వు ఉగ్రవాది కాబట్టి అందరినీ ఉగ్రవాది కింద కనిపిస్తున్నాడు. అలాగే వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమన్నాడండి? వాలంటీర్ వ్యవస్థ పవన్ కళ్యాణ్ గారు దారుణంగా అన్నాడు. కాబట్టి వాళ్ళు హ్యూమన్ ట్రాకింగ్ చేస్తున్నారు అంటే మీకు తెలుసు హ్యూమన్ ట్రాకింగ్. మరి అలాంటి వాళ్ళకి ఇవాళ 5,000 జీతం కాదు 10,000 రూపాయలు ఇస్తాను. అన్ని అబద్దాలే. అతని రాజకీయ జీవితం అంతా కూడా నేను పూర్తిగా అతను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లాగా నేను అతని రాజకీయ జీవితం అంతా అబద్ధాలు, ప్రజలను మోసం చేయడం. అటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్తాడు, ఏ కుటుంబంలో అయినా సరే మీరు నా వల్ల మంచి జరిగిందంటే మాత్రమే నాకు ఓటేయమంటాడు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ ప్రెసిడెంట్ అయినా స్వతంత్రం వచ్చిన దాకా ఇప్పటిదాకా ఎవరైనా చెప్పాడంటే ఆ మాట ఇంకా అంతగానే చెప్పవలసిందే లేదు. మీకు ఆలోచించి మీకు మంచి జరుగుతుంది. టీవీల్లోనూ లేదా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల మీద ఆధారపడుతుంటారు.
మనమంతటా మనం జడ్జి చేసుకుని జగన్ గారి పరిపాలనలో న్యాయ పరిపాలన చక్కటి పరిపాలన జరుగుతుంది. వాళ్ళ విషయాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ₹1 ఎక్కడ ఎప్పుడైనా లంచం ఇచ్చారా? ఇదివరకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ దగ్గర చేతులు కట్టుకుని నించుని వాళ్ళకి ఏదో సమర్పిస్తే కానీ ఇచ్చేవారు కాదు కదా. ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉంది. ఇంకో సందర్భంలో మనం మాట్లాడుకుంటాం. అంచేత ఇది ఒక మోసగాడికి ఒక నిజాయితీ పరిస్థితి, ఒక మాట తప్పివాడికి మాట తప్పను మాట మడమ తిప్పను అన్నటువంటి 90 వాళ్ళు అతను చెప్పినటువంటి మేనిఫెస్టోని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారంటే ఏ రాజకీయ పార్టీనే స్వతంత్రం వచ్చిన తర్వాత అమలు చేసిందో ఒకసారి ఆలోచించి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడం ద్వారా ఈ సమాజంలో సమసమాజ స్థాపనకి మనం అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందని